హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్న కట్ చేసిన కదా బ్లౌజు, అదైతే ఈరోజు స్టిచ్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా, గమ్ తోటి అంటి పెట్టుకున్నా. దీనికి ఏ కలర్ పైపింగ్ అయితే వేయాలో అదైతే ఫస్ట్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నా. చూసారు కదా, ఇవి లైనింగ్లో వచ్చిన పీసులు. దీనికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం మన పట్టీ కోసం కుట్టుకుంటాం కదా, దానికోసమని. ఇంకా ఇది కూడా కుట్టుకున్న జాయింట్స్ చేసిన సైడ్కి అయితే చేసి పెట్టుకున్నా. దాన్ని కూడా గమ్ అంటించిన, దానికి కూడా పైపింగ్ చేద్దామని. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నా. కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకుని ఇదైతే డాట్స్ కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం గమ్ తోటి అట్టు పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా కుట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని ఫినిషింగ్ ఇట్లా కుడతా. ఫస్ట్ అయితే కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ మందంతో అయితే కుట్టుకోవాలి, మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి. ఇట్లా 4.5 దాకా కుట్టుకుంటే సరిపోతుంది. కటింగ్లో అయితే మొత్తం క్లియర్గా ఉంటుంది. చూడండి, కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా, ఇవి రెండు కుట్టుకున్న తర్వాత పట్టీ అయితే డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నా. ఇట్లా అయితే మొత్తం కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి మళ్ళీ ఒక మలిచి ఇంకొక కుట్టేసుకోవాలి పైనుంచి. ఇట్లా కరెక్ట్ అనుకుంటా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక మలిచి ఒక పెద్ద కుట్టేసుకోవాలి. మనం తురుపాయి చేసుకునేటట్టు. తురుపాయి చేసుకున్నాక అది ఇప్పేసేటట్టు అయితే కుట్టేసుకోవాలి పైనుంచి. అదైతే ఇప్పేసుకుంటాము తురుపాయి అయిన తర్వాత. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ చూడండి, కింది నుంచి అయితే కుడుతున్నా నేను. రెండు సమానంగా పెట్టి అయితే కుట్టుకోవాలి. మనం ఇక్కడ కట్స్ ఇచ్చినాం కదా, కట్స్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే కుట్టుకోవాలి, మంచిగా వస్తుంది. ఇట్లా అనుకుంటా అయిపోయింది కదా. చూసారు కదా, ఇట్లా పఫ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా మధ్యలో మనం కటింగ్ చేసుకునేటప్పుడు కట్స్ ఇచ్చినాం కదా, అక్కడ కుట్టుకోవాలి. అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు కింద అయితే పట్టి కుట్టుకోవాలి. దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ ఇట్లా చేసుకొని ఇట్లా అయితే కుట్టుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎట్లా కుట్టినామో అట్లనే కుట్టుకోవాలి. ఇట్లా ఇంకొకటి కుట్టేసుకోవాలి పైనుంచి. అయిపోయింది. ఇప్పుడు పట్టి కుట్టుకోవాలి. ఇది రైట్ సైడ్ కాబట్టి కాజా పట్టి వస్తుంది ఇక్కడ. అంటే మీరైతే ఇటు సైడ్ బుక్కే కుట్టుకోవాలి, పైనుంచి క్లాత్ పెట్టుకోవాలి. నేను కింది నుంచి క్లాత్ పెడుతున్నా. మీరైతే రైట్ సైడ్ ఉక్కులు ఉండాలంటే పైనుంచి పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నాక ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మలుచుకొని కుట్టాలి. ఇట్లా 2 సార్లు పెద్ద కుట్టేసుకోవాలి. మళ్ళీ మనం ఉక్సులు పెట్టుకోవడానికి కుడతాం కదా, అప్పుడైతే పెద్ద కుట్టునైతే తీసేయాలి. ఇప్పుడైతే పెద్ద కుట్టేసుకోవాలి, దూరం. అయిపోయింది కదా.
సేమ్ ఇటు సైడ్ కూడా అట్లానే కుట్టుకోవాలి. సేమ్ రెండు సేమ్ అట్లానే కుట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లయితే రావాలి. తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే కుట్టుకున్నాం కదా, ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ అట్లనే. ఇంకొక కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత అయితే పైపింగ్ కోసం అయితే క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్టే, దాన్ని అయితే వన్ సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇట్లా మలిచి పావించి మందం ఇట్లా నేను ఇట్లా మలుస్తున్నా అట్లయితే మలిచి కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకోవాలి. నేను హ్యాండ్స్ కూడా వేస్తున్నాను కాబట్టి హ్యాండ్స్ది మెడది మొత్తం అన్నీ ఒకసారి కుట్టు పెట్టుకుంటే అయిపోతుంది. చూసారు కదా, హ్యాండ్స్ది నెక్ది రెండు కుట్టుడు అయిపోయింది. ఇప్పుడైతే దీనికి జాయింట్ చేసుకుందాం. లాగకుండా కుట్టాలి. షేప్ అవుట్ అవుతుంది, లేకపోతే ఇట్లయితే కుట్టుకుంటూ రావాలి. నేను షోల్డర్ దగ్గర పట్టి ముంగటి సైడ్ అన్న చూసారు కదా, అది వెనుక సైడ్ అయితే రావద్దు, ముంగటికి రావాలి. ఎప్పుడైనా మనం జాయింట్ చేసుకున్నాం కదా షోల్డర్కు, అవి అయితే ఇట్లయితే మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇట్లా ఇదైతే గోల్డ్ కలరు, డార్క్ గోల్డ్ కలర్ వాళ్ళ హ్యాండ్స్కి ఉంది, అంటే అంచుకు కూడా ఉంది ఈ కలరు. అందుకోసమని ఈ కలర్ వేసిన. గోల్డెన్లో చాలా కలర్స్ ఉంటాయి కదా, ఇదైతే చాలా డార్క్ కలర్. అదైతే పైపింగ్ వేస్తుంది దీనికి. శారీ ఏ కలర్ ఉందో తెలియదు, లేకపోతే శారీ కలర్ వేసేదాన్ని. చూసారు కదా, ఇది కూడా అంటు పెట్టుకున్నాను జాయింట్ చేసుకొని. దీనికి కూడా అతుకులు పడతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి అయితే అతుకులు వేసినా కానీ ఇంకా నేను పైన అయితే వేయలేదు. ఇది కుట్టుకున్న తర్వాత వేస్తా. మనం ఇది జాయింట్ చేసినప్పుడు ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో ఆ క్లాత్ తోటే వేసుకోవచ్చు. మనకు సపరేట్ క్లాత్ తీయాల్సిన అవసరం లేదు. ఇది ఇంట్లో నుంచి కట్ చేసిన క్లాత్, అదే క్లాత్ తోటి అయితే కుట్టుకుంటున్నా. కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు పైనుంచి వేస్తే ఇట్లా ముడతలు లేకుండా మంచిగా కనబడుతుంది. అయిపోయింది. ఇట్లానే కుట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయాలి. అయిపోయింది కదా, రెండు హ్యాండ్స్ అట్లానే కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి. దీనికోసం అయితే సింగిల్ పాదం పెడుతున్నా. సింగిల్ పాదంతో అయితే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. అందుకోసమని దీనితోటే కుడతా. అటు సైడ్ సరిగ్గా అనిపించదని ఇటు సైడ్ పెట్టి కుడుతున్నా. ఇట్లా అయితే అనుకొని కుట్టుకోవాలి. హ్యాండ్స్కి అయితే స్ట్రేట్ క్లాతే తీసుకున్నా. క్రాస్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే స్ట్రేట్ కట్ చేసిన. దీనికైతే నెక్కు అయితే క్రాస్ కట్ చేసిన.
ఇట్లా అయితే కుట్టుకుంటూ రావాలి మొత్తం. ఇట్లా అనుకుంటా కరెక్ట్ కుట్టాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త కొత్త కటింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తా. ఇదైతే 40 సైజ్ బ్లౌజు చూసారు కదా. 2 హ్యాండ్స్కి అయితే కుట్టిన. ఇప్పుడు నెక్కు అయితే కుడుతున్నా. మొత్తం ఇట్లా మలుచుకొని లోపలికి అనుకుని థ్రెడ్ కుట్టాలి. ఇట్లా పక్క నుంచే రావాలి కుట్టు అయితే. కరెక్ట్ చూసుకుంటా కుట్టుకోవాలి. ఇట్లా అనుకొని కుట్టుకుంటే అయిపోతుంది ఈజీ. నేను ప్రతి బ్లౌజ్లో చూపిస్తున్నా మీకు అర్థం కావడం కోసం. చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా రకాల ప్రిన్సెస్ కట్లు అయితే ఉన్నాయి. ఇది ఒక రకం ప్రిన్సెస్ కట్టు. చెస్ట్ని బట్టి ఫ్రంట్ ప్రతిదీ మారుతుంటుంది. చూసారు కదా. ఇట్లా అయితే వచ్చింది. అంత ఒకటే రకంగా ఎంత మంచిగా వచ్చింది చూసారు కదా. అట్లా అయితే కుట్టుకోవాలి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఇట్లా అయితే కుట్టుకోవాలి. ఇంకొక కుట్టు తురుపై చేసుకునే అవసరం లేకుండా ఒక కుట్టు వేసుకున్నామంటే ఫినిషింగ్ మంచిగా కనబడుతుంది. ఇట్లానే మొత్తం కుట్టాలి. హ్యాండ్స్ కూడా ఇట్లానే కుట్టుకుంటే అయిపోతుంది. చూసారు కదా. హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్కు కుట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు వచ్చినా కరెక్ట్ కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఎట్లా ఉంటే అట్లనే కుట్టుకోవద్దు, ఫినిషింగ్ ఖరాబ్ అవుతుంది. ఇట్లా మంచిగా అనుకొని కుట్టుకోవాలి. మధ్యలో కట్స్ ఇస్తాం కదా, అది షోల్డర్ దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు పెట్టుకొని ఇట్లా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక సైడ్ అయిపోయాక ఇటు సైడ్ కూడా అట్లనే కుట్టాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, తక్కువ ఉన్న వాళ్ళకు, నార్మల్గా ఉన్న వాళ్ళకు ఎంతెంత పెట్టుకోవాలో ఇవైతే చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరికి అయినా ఒకటే తీరుగా పెట్టద్దు. ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది ముంగట అయితే. మళ్ళీ బుంగలు కూడా ఇట్లా వస్తాయి. ఇలా చెస్ట్ని బట్టి మనమైతే కట్ చేసుకోవాలి. కటింగ్ వల్లే ఉంటుంది మొత్తము. కటింగ్ కరెక్ట్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే మనము బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా. నేనైతే కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదా, సేమ్ అట్లనే ఇక్కడైతే టేప్ తోటి కోల్చుకొని ఇక్కడ చూసారు కదా. మనకు నడుము సైజ్ ఎంత వచ్చింది, 35 వచ్చింది కదా. 35లో 4 భాగాలు చేసుకొని అయితే దీనికి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒక 3 సార్లు అయితే స్టిచ్ చేసుకోవాలి. 3 లైన్లు ఇట్లా వచ్చేటట్టు, 4 అన్నా 3 అన్నా
చేసుకుంటే సరిపోతుంది. రఫ్ ఇవ్వాలి, స్టార్టింగ్లో అయినా ఎండింగ్లో అయినా రఫ్ ఇవ్వాలి, ఊడిపోకుండా ఉంటుంది. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మలిచి కుట్టుకోవాలి. ఇట్లా ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మలిచి కుట్టుకుంటే ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా 2 సైడ్లు అయితే ఇట్లా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇటు సైడ్ కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇది కూడా మలుచుకొని కుట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం హుక్స్ పెట్టుకోవడానికి కాజాలు అయితే కుట్టుకోవాలి. ఇట్లా అనుకొని మధ్యలకు మార్కింగ్ చేసుకోవాలి. మీరు 5 పెట్టుకుంటారా 6 పెట్టుకుంటారా పెట్టుకోవచ్చు. నార్మల్గా అయితే 5 ఉంటాయి. చాలా ఎక్కువ లెంత్ ఉంటే మాత్రం 6 పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే 5 పెట్టుకున్నాను నేను. అంతే, అయిపోయింది. ఫైనల్గా అయితే బ్లౌజు చూసారు కదా, ప్లస్ గుర్తు ఎట్లా వచ్చిందో. ఇట్లా కరెక్ట్ మనం కటింగ్ వల్లనే ఉంటుంది. మొత్తం మంచిగా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ కరెక్ట్ వస్తుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే అయిపోయింది. చూసారు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.